హరే కృష్ణ. మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నటువంటి దివ్యదేశము శ్రీవైకుంఠం దివ్యదేశం. ఇది 108 దివ్యదేశాల్లో 80వ దివ్యదేశం. ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ పేరు వైకుంఠనాథ స్వామి పెరుమాళ్. ఇంకా కళ్ళ పెరుమాళ్, పాల్ పాండి అనే పేరుతో కూడా పిలుస్తారు. భగవంతుడు ఇక్కడ పడుకొని ఉంటాడు, తూర్పుకి అభిముఖంగా ఉంటారు. అమ్మవారి పేరు వైకుంఠవల్లి తాయార్. ఇంకా భూదేవి కూడా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికీ కూడా సపరేట్గా సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్ళవార్లు 2 పాసురాలతో మంగళాశాసనములు చేశారు కాబట్టి ఈ ప్రాంతానికి, ఈ విగ్రహాలకి దివ్యదేశం అనే పేరు అనేది వచ్చింది. ఇంకా మనవాళ్ళ మామునిగల్ కూడా మంగళాశాసనాలు చేశారు. ఇక్కడ భృగు తీర్థం, తామ్రపర్ణి నది అనేటటువంటి 2 పుష్కరిణులు ఉన్నాయి. చంద్ర విమానము. ఇక్కడ భగవంతుడు భృగుడికి, ఇంద్రుడికి ప్రత్యక్షమయ్యాడు. అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం, ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటి క్షేత్రం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఈ మందిరానికి ఎలా చేరుకోవాలంటే తిరునెల్వేలి అనేటటువంటి ఒక పెద్ద సిటీ ఉంటుంది తమిళనాడులో, మదురై దగ్గర. ఆ తిరునెల్వేలి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది తామ్రపర్ణి నదికి చుట్టుపక్కల 9 దివ్యదేశాలు ఉన్నాయి. ఆ 9 దివ్యదేశాలు అంటే నవ తిరుపతులని పేర్లతో పిలుస్తారు. ఈ నవ తిరుపతులు కూడాను ఒక్కొక్క దానికి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా ఉంటుంది. అంటే నవ తిరుపతులు నవగ్రహాలని సూచిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది నవగ్రహాల్లో ఒకటైనటువంటి సూర్యగ్రహానితో కనెక్టెడ్ అయినటువంటి మందిరం. ఇది శ్రీ వైకుంఠం అంటారు, వైకుంఠనాథ పెరుమాళ్. ఇంకా మనము స్టోరీలోకి వెళ్ళినట్లయితే స్థల పురాణం ఏం చెప్తుందంటే, పూర్వం సోమకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయనకి వేదాల్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని దొంగిలించాలనుకున్నాడు. జ్ఞానాన్ని ఏదైనా గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలి, అంతేకాని ఈయన వేదాలనే దొంగిలించాలనుకున్నాడు. చూడండి, మన దేశానికి జర్మన్స్, ఇతర విదేశీయులు వచ్చి వాళ్ళందరూ కూడా మన వేద శాస్త్రాల్ని అన్నిటిని కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారంటారు కదా. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా రాక్షసుడు ఉండేవాడు. ఆడి పేరే సోమకాసురుడు. ఆయన బ్రహ్మదేవుడు ఆయన వేదాలు తెలుసుకుంటూ ఉంటుండే ఆయన దగ్గర ఉన్నటువంటి వేద శాస్త్రాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక సీక్రెట్ ప్లేస్లో దాచాడు. అప్పుడు బ్రహ్మదేవుడు బాధపడుతూ ఉన్నాడు. నాకు సృష్టిని సృష్టించేటటువంటి అధికారాన్ని ఇచ్చేటటువంటి శ్రీమన్నారాయణుడు ఈ వేదాలను కూడా ఇచ్చాడు. ఈ వేదాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ దొంగలాడేశాడు వీడు. ఇప్పుడు ఏం చేసేది అనేసి బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియక చివరికి తామ్రపర్ణి నది అనేసి ఒక నది ఉంది కదా, ఈ నది దగ్గరికి వచ్చి తపస్సు చేశాడనమాట. తపస్సు చేయగానే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా ఏంటి కదా అనేసరికి జరిగిన విషయం వల్ల చెప్పేసరికి, సరే నీకు వేదాలని మళ్ళీ తిరిగి తెస్తాననేసి ఆ శ్రీమన్నారాయణుడే మత్స్యావతారాన్ని తీసుకున్నాడు. మత్స్యావతారాన్ని తీసుకొని ఆ సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుని చంపి ఆయన ఎక్కడైతే దాచాడో ఆ వేదాలన్నింటినీ తిరిగి బ్రహ్మదేవుడికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుని చంపి బ్రహ్మదేవుడికి ఇచ్చి, ఆ తర్వాత ఈ తామ్రపర్ణి నది దగ్గరే బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు కాబట్టి ఇదే చాలా బాగుంది ఈ ప్లేస్ అనేసి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఇక్కడే ఈ విధమైనటువంటి పడుకునేటటువంటి రూపంలో మనకి దర్శనమిస్తూ మనందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి వైకుంఠనాథ పెరుమాళే. ఇంకో రెండో స్టోరీ ఏముందంటే, భగవంతుడికి 3 పేర్లతో పిలుస్తున్నారు ఇక్కడ. వైకుంఠనాథ పెరుమాళ్, కళ్ళ పెరుమాళ్, పాల్ పాండియన్. కళ్ళ పెరుమాళ్ అంటే, కళ్ళ అంటే తమిళనాడులో దొంగ అని అర్థం. అంటే ఇక్కడ భగవంతుడట దొంగలకి హెడ్ అయ్యి ఉన్నాడంట, దొంగలకే అధిపతిలాగా ఉన్నాడు ఇక్కడ. అది ఎందుకు అనేసి ఒక స్టోరీ అత్యంత ప్రాచుర్యంలో ఉంది, మనం తెలుసుకుందాం. కాలదూషణ అనేటటువంటి ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ ప్రతిరోజు కూడా దొంగతనానికి వెళ్ళే ముందు మన వైకుంఠనాథ పెరుమాళ్కి పూజించుకుంటూ, స్వామి నేను ఈరోజు ఏదైతే దొంగలాడుతున్నానో ఆ దొంగలాడిన దాంట్లో 50%, 50% నీకు సమర్పించేస్తాను అనేసి దొంగతనానికి వెళ్ళేవాడు. ఈ విధంగా ఆయన చాలా గజితంగా తయారయ్యాడు.
ఏదైతే దొంగలాడేవాడో ఆ దొంగతనం చేసినటువంటి 50% మొత్తం కూడాను ఈ మందిరానికి వైకుంఠనాథ స్వామికి ఇచ్చేసేవాడు. ఈ విధంగా ఆయన అత్యంత పేరు మోసిన దొంగగా మారాడు. ఆ రాజ్యంలో అందరూ కూడా ఈయన బాధలు తట్టుకోలేకపోతుంటే చివరికి రాజు దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఆభరణాలు, ధనము, ఆ యొక్క వజ్రాలు, వైడూర్యాలు అన్నిటిని కూడా దొంగిలించుకొని ఈ వైకుంఠనాథ స్వామికి ఇచ్చేసేవాడు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఎలాగైనా ఈసారి పట్టుకోవాలనేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా పకడ్బందీ ప్లాన్తో ఈ కాలదూషణ అనేటటువంటి దొంగని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ గ్రూపుని మొత్తం పట్టుకున్న తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది. పెట్టిగానే అసలు ఈయన ఇచ్చినటువంటి 50% ఎవరికి? వైకుంఠనాథ స్వామికే కదా. అప్పుడు వైకుంఠనాథ స్వామి వెంటనే ఆ రాజుగారి యొక్క కలలో దర్శనమిచ్చి, అయ్యా, ఈయన జనాలు మీ రాజ్యంలో ధనాన్ని సంపాదించి, అదేవిధంగా నువ్వు కూడా ధనాన్ని సంపాదించి ఎటువంటి ధార్మిక కార్యాలకు కూడా ఉపయోగించట్లేదు, ఎటువంటి దివ్యమైనటువంటి మంచి కార్యక్రమాలకి ఉపయోగించట్లేదు. కాబట్టి నీ ధనాన్ని ఈ విధంగా నేను నా సేవలో ఉపయోగించడం వల్ల వీళ్ళందరినీ పవిత్రం చేస్తున్నాను. కాబట్టి ఈ కాలదూషణ అనేటటువంటి దొంగ చేసినది తప్పేం లేదు. కాబట్టి నువ్వు విడిచిపెట్టాలి. అదేవిధంగా నీ దగ్గర ఉన్నటువంటి ధనంతో నాకు ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని కట్టాలి. ఈ విధంగా మీరందరూ కూడా భయంకరమైనటువంటి జన్మ, మృత్యు, జర, వ్యాధుల నుండి మీరు బయటపడగలరు అనేసి భగవంతుడు కళ్ళలో, స్వప్నంలో చెప్పడం జరిగింది. వెంటనే చూసేసరికి ఆశ్చర్యపోయాడు రాజు. ఇదంతా నిజంగానా అనేసి వెంటనే ఆ దొంగని అందరినీ కూడా విడిచిపెట్టేసి ఆ తర్వాత వైకుంఠనాథ స్వామి కోసం దివ్యమైనటువంటి మందిరాన్ని కట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి మందిరం అటువంటి గొప్ప వాళ్ళైనటువంటి రాజుల ద్వారా కట్టబడింది. ఇంకా ఆ విధంగా కాలదూషణుడు కూడా భగవంతుడు మోక్షాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడంలో ఎటువంటి దోషము కూడా ఉండదు. అలాగని దొంగతనాలు చేసి ఇవ్వమని కాదు, కానీ అక్కడ 3 ఏంటి ఉండాలంటే యస్మిన్ దృష్టే జగత్దృష్ట, భగవంతుడి సంతృప్తి కోసమే అనేసి ఉండాలి. ఆ విధంగా భగవద్గీతలో కూడా అంటాడు, చీటింగ్ చేయడంలో నాకంటే పెద్ద చీటర్ ఎవడూ లేడు, జోదం చలయతాయస్మి అనేసి భగవద్గీతలో అన్నాడు. ఆ విధంగా అన్నిట్లోడు కూడా దొంగతనమైన, గొప్పతనమైన, మంచితనమైన దేంట్లోనైనా సరే శ్రేష్టమైన వాడు ఎవడంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే. అల్లరి కూడా ఆయనలాగా ఎవరూ చేయలేరు. ఇంకొక స్టోరీ ఏముందంటే పాలపాండ్య అనే పేరుతో కూడా భగవంతుని పిలుస్తారు. పాలపాండ్య అని ఎందుకు వచ్చిందంటే పూర్వం ఏం జరిగిందంటే ఈ యొక్క వైకుంఠనాథ పెరుమాళు ఒకానొక సమయంలో ఆ విధంగా అలాగలాగా భూమిలోకి వెళ్ళిపోవడం, దాని మీద మట్టి అంతా కవర్ అయిపోయిందంట, ఒక పుట్టలా ఏర్పడింది. అయితే ఈ విషయం జనాలందరూ కూడా భగవద్భక్తి హీనులు అవ్వడం వల్ల అవన్నీ మర్చిపోయారు వైకుంఠనాథ స్వామి గురించి. ఆ సమయంలో ఒక రాజుగారి దగ్గర అనేక ఆవులు ఉండేవి. ఆవుల్లో ఒక ఆవు ప్రతిరోజు కూడా ఈ పుట్ట దగ్గరికి వచ్చి పాలు స్వతంత్రంగానే వదిలేది. అయితే ప్రతిరోజు కూడా రాజు గమనిస్తున్నాడు, అన్ని ఆవులు పాలుస్తున్నాయి కానీ ఈ ఆవు పాలు ఇవ్వడం లేదు, ఎందుకు అనేసి. అయితే వాళ్ళ సెక్యూరిటీకి చెప్పడం జరిగింది, ఈ ఆవు పాలు ఎవరు తీసుకుంటున్నారు, అసలు ఈ ఆవులు మేపేవాడే తీసుకుంటున్నాడేమో నాకు సందేహం ఉంది, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి అనేసి. వెంటనే అబ్జర్వేషన్ చేస్తే తెలిసింది ఏమంటే అక్కడ ఒక పుట్టలో ఈ ఆవు అనేది పాలు పోసేస్తుంది అనేసి. అప్పుడు ఈయనకి ఏదో ఆశ్చర్యమైందనమాట రాజుకి, ఇక్కడ ఏదో ఉంది అద్భుతము, భగవంతుడి నన్ను ఈ విధంగా గైడ్ చేస్తున్నాడు అనేసి వెంటనే ఆ పుట్ట తవ్వగానే లోపల పడుకున్నటువంటి వైకుంఠనాథ స్వామి వారు ఈయనకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క రాజు కూడా వైకుంఠనాథ స్వామిని దర్శనం తీసుకొని అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా పాలు ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అప్పటి నుంచి కూడా పాలపాండ్యన్ అనే పేరుతో భగవంతుని ఇక్కడ కొలుచుకుంటూ ఉన్నారు. ఈ నవ తిరుపతుల గురించి కూడా బ్రహ్మాండ పురాణంలో మనకి చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో అనేకమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి నవ తిరుపతుల గురించి.
అందులో ఫస్ట్ చాప్టర్ మనం చూసినట్లయితే శ్రీ వైకుంఠ పెరుమాళ్, శ్రీ వైకుంఠం అనేటటువంటి దివ్యక్షేత్రం గురించే చెప్పబడింది. ఇక్కడ విశేషం ఏమిటంటే సూర్యుడు కూడా సేవ చేస్తూ ఉంటాడు. అందుకే నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి సూర్యుడితో ఇక్కడ కనెక్టెడ్ అయి ఉంది. అందుకు సంవత్సరానికి 2 సార్లు సూర్యుడు విగ్రహాల దగ్గరికి వచ్చి సేవ చేసుకుంటూ పోతాడు. అంటే సూర్యకాంతి డైరెక్ట్గా విగ్రహాల వద్దకు వచ్చి ఆ విగ్రహాలు మీద పడి తర్వాత మళ్ళీ అదృశ్యమవుతుంది. ఈ విధంగా సూర్యుడు స్వయంగా సేవ చేస్తూ ఉంటాడంట. ఇది ఈ శ్రీవైకుంఠం యొక్క దివ్య క్షేత్రం యొక్క మహత్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఈ మందిరాన్ని విజిట్ చేయండి. మనం చూడొచ్చు ఎంత అద్భుతమైనటువంటి కళా సంపద ఉంది. పెద్ద పెద్ద పిల్లర్స్, 100 స్తంభాల గుడి కూడా ఇక్కడ ఉందన్నమాట. 100 స్తంభాల యొక్క 100 కాళ్ళ మండపం అంటారు ఉంది. చాలా అద్భుతంగా అసలు మనం రాజగోపురం చూసుకున్నట్లయితే ఎంత పెద్దది, ఆశ్చర్యం వేస్తుందన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఈ మందిరాన్ని దర్శించుకొని భగవంతుడి యొక్క దివ్య లీలల్ని చర్చించుకుంటూ భగవంతుడి యొక్క దివ్య నామాన్ని మనం జపించుకుంటూ నిరంతరం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించుకుంటూ అంత్యకాలేచ మామేవా స్వరణముక్త కలేవరం, ఈ భౌతికమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి హరే కృష్ణ అనేటటువంటి నామం అనేది స్మరించుకునేటట్లు మనం రెడీ అవ్వాలి. ఆ విధంగా అవ్వడం కోసమే ఈ దివ్యక్షేత్రాలన్నీ. ఈ విధంగానైనా మన మనస్సులో ఎంతో కొంత భగవద్భక్తి ఆవిర్భవించవచ్చు. మనం ఈ విధమైనటువంటి దివ్యక్షేత్రాలను దర్శించడం వలన అక్కడ ఎవరో ఒక మహాత్ములు, సాధువులు, సన్యాసులు మనకు దర్శనమిచ్చి మనం హృదయంలో ఈ భౌతికమైనటువంటి సంపదలన్నీ కూడా నశ్వరమైనవి, అనిత్యమైనవి అని చెప్పి మనకి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ విధంగా మనం భౌతికమైనటువంటి మోహాల నుండి బయటపడవచ్చు అని చెప్పడం కోసమే ఈ మందిరాలన్నీ కూడా, ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవి. కాబట్టి దర్శించుకుందాం, భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ ఆనందిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.